మనలో ఏ పాపము అగుపరచబడకున్నట్లుగా నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి అమూల్యమైన యేసు రక్తము చేత ప్రతి ఒక్కరూ ఉన్నతమైన అమూల్యమైన దైవ శుద్ధీకరణ కలిగించబడినట్లుగా ప్రతి వారు అలాగుననే ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా అందరూ దైవ సన్నిధిని అనుభవిస్తూ ప్రతి ఒక్కరూ దైవనామ స్మరణతో ప్రభు నామాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మాసములో మీరు మమ్మలను బలపరచుటకై, నీ ఉన్నతమైన కృపను అగుపరచుటకై, నీ దైవ శక్తిని మేము పొందుకున్నట్లుగా, దైవికమైన అనుభవాలలో మేమందరము నడిపించబడినట్లుగా, నీ ఉన్నతమైన కృపచేత నింపబడినట్లుగా, శుద్ధీకరణ ఆత్మచేత మీరు మమ్మలను బలపరచండి. శుద్ధీకరించబడిన ఉన్నతమైన అనుభవాలలో మమ్మల్ని నిలపండి. నిష్కలంకమైన అమూల్యమైన యేసు రక్తము చేత తడపబడిన వారమై, నిర్దోషమైన యవ్వన రక్తము చేత నిష్కలంకమైనటువంటి నిష్కాపట్యం కలిగిన హృదయముతో నిలవబడినట్లుగా నీ కృపను అగుపరచండి అయ్యా, నీ కృపను అగుపరచండి అయ్యా. అయోగ్యముగా నిలవకూడదు, అయోగ్యమైన హృదయముతో నిలవకూడదు, అయోగ్యమైన మనస్సుతో మేము నిలవకూడదు. ఇంకా 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 ఏ పాపము మనలో కనపరచబడకున్నట్లుగా నోటి ద్వారా, మనస్సు ద్వారా, చూపు ద్వారా, కన్నుల ద్వారా, నడక ద్వారా ఏది ఆలోచన సహితం దేవునకు హేయముగా కనపరచబడకున్నట్లుగా అందరము ప్రతి ఒక్కరు విరిగి నలిగిన హృదయము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా గడపాలి. నీ స్తుతి నీ స్థితిగతులను మార్చబోతుంది. నీ ప్రార్థన నీ ప్రవర్తనను మార్చబోతుంది. నీ ఉన్నతమైన స్తుతుల సింహాసనము మీద ఆసీనుడైన ప్రభువు నీ మధ్యలోనికి దిగివచ్చి ఉన్నతమైన అభిషేకము చేత నింపబోతున్నాడు. ఉన్నతమైన దైవశక్తి చేత నింపబోతున్నాడు. మీరు స్తుతించుచుండగానే పాపము పరిహరించబడాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడుని వాక్యం సెలవిస్తుంది. మనం వర్ధిల్లే వారమై ఉండాలి, వర్ధిల్లునట్లుగా నిలవాలి. ప్రభు సన్నిధిలో అందరూ పాప సంబంధమైన క్రియలన్నిటినీ ఒక మంచి అవకాశం, ఇదొక మంచి అవకాశం. మరికొద్ది క్షణాల్లో మనం దేవుని వాక్యాన్ని ఆలకించబోతూ ఉన్నాం. తదుపరి రక్త మాంసములను సేవించని ఉన్నాం. గొప్ప శుద్ధీకరణ ప్రభు మన మధ్యలో జరిగించాలి. ప్రభు మనకు గొప్ప ఉన్నతమైన కృపను అగుపరచాలి. ప్రార్థన చేసుకున్నాం అందరూ. ప్రేమ స్వరూపి గొప్ప దేవ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా, ఇంతవరకు తండ్రి నాయన పాటల ద్వారాగా మీ నామ మహిమపరచబడినందుకు స్తోత్రములు, సాక్ష్యములు గణపరచబడినందుకు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రభువా నాయన మీ అపారమైన ప్రేమతో నాయన మమ్మల్ని ఎంతో ప్రేమించారు దేవా. మీకు స్తోత్రములు తండ్రి. ఎన్నిక లేని మమ్మల్ని ప్రభువా గత 7 మాసాలు ప్రభువా మమ్మల్ని ఎంతగానో తండ్రి మీ కృపతో జ్ఞాపం చేసుకొని మాలో ఏ మంచితనము చూశారు ప్రభువా, మాలో ఏ మంచి చూశారు తండ్రి. మీ అపారమైన ప్రేమతో ప్రేమించి తండ్రి మీ కాపుదల ఉంచి మీరు మాకు తోడై ఉండి ప్రభువా నాయన 8వ మాసములోకి తండ్రి నన్ను మమ్మల్ని ప్రభువా మీ సన్నిధానములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
పరిశుద్ధమైన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడివి ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రాణాత్మ దేహము శరీరము ప్రభువా, వాక్యము ద్వారా తండ్రి ఒక్కొక్కరిని మీరు శుద్ధీకరించండి ప్రభువా. ఏకమైన రీతిగా ప్రభువా, పాలు పంపులు తండ్రి నాయన నా తండ్రి, మీ రక్త మాంసములో తండ్రి మీ శరీరము తినడానికి, రక్తము సేవించుటకు ప్రభువా నాకు మాకు తండ్రి నాయన సిద్ధపాటు కలిగించి ప్రభువా నాయన మమ్మల్ని పాలు పంపులు మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా, ఇంతవరకు ప్రభువా మీరు మాతో ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీ సన్నిధిలో ప్రభువా ఆత్మతో సత్యముతో తండ్రి మనసారా ఆరాధిస్తానికి మాకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మహిమ కలిగిన తండ్రి, ఆత్మ ఆరాధనలో ప్రభువా కెరేబులు శరబులతో బలాచూచకమైన మందసముతో మీరు మా మధ్యలోకి దిగి వచ్చి ఒక్కొక్కరిని ప్రభువా మహిమ ప్రభావములతో మీరు కప్పి ఆనందింప చేసినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు తండ్రి. మీ సేవకుడు మీ పక్షమున నిలబడిచుండగా తండ్రి అయ్యా మీరు బలపరిచిండయ్యా. కొలతలేనంత ఆత్మతో మీరు నింపండి ప్రభువా. మీ సేవకులను మరుగుపరుచుకొని తండ్రి గొప్ప వాగ్దానము తండ్రి మీ సేవకుల నోట ఉంచి మాతో మీరు మాట్లాడుచున్నందుకే మీకు స్తోత్రములు ప్రభువా. మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి మీ కృపతో మీరు నింపండి ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఈ సంస్కార ఆరాధన తండ్రి ఆది నుంచి అంత వరకు మీరు మాత్రమే తండ్రి ఆశీర్వాదకరముగా నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.